ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, మన చుట్టూ ఉన్న ఈ యొక్క ప్రపంచం అనేది విశ్వం ద్వారా ఏర్పడింది. ఈ విశ్వం అనేది పంచభూతాల యొక్క కలయికతో ఏర్పడడం జరిగింది స్నేహితులారా. అయితే ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి జీవులో కూడా ఈ పంచభూతాల యొక్క తత్వం అనేది ఉండడం జరిగింది. అంటే మనలో కూడా ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం ఉందనే కదా. అటువంటప్పుడు మన శరీరంలో ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం ఏ రూపంలో ఉంది, అలాగే మన యొక్క చక్రాస పైన ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా మన యొక్క శరీరంలో ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం అనేది ఏ విధంగా ఉందో అనే విషయాన్ని తెలుసుకుందాం. మన యొక్క శరీరంలో ఉన్న ఎముకలు, మాంసము, చర్మము ఇవన్నీ కూడా భూతత్వాన్ని కలిగి ఉన్నాయి. భూమి ఏ విధంగా అయితే బలంగా దృఢంగా ఉంటుందో, అలాగే కొన్ని జీవులు జీవించేందుకు భూమి ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో, అదేవిధంగా మన శరీరంలో ఉన్న ఈ యొక్క ఎముకలు, మాంసము, చర్మము కూడా బలంగా దృఢంగా ఉండడం, అలాగే మన పైన ఏవైనా చిన్న చిన్న సూక్ష్మజీవులు జీవించడం, ఆ విధంగా మన యొక్క శరీరంలో ఉన్న ఇవి భూతత్వాన్ని కలిగి ఉన్నాయి. అలాగే మన యొక్క శరీరంలో జలతత్వం ఏ విధంగా ఉందో అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం ప్రతిరోజు సేవిస్తున్న జలము, అలాగే శరీరంలో ప్రవహిస్తున్న రక్తము, అలాగే అనేక రకాల ద్రావణాలు ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో జలతత్వ రూపంలో ఉన్నాయి. భూమిపైన నీరు ఏ విధంగా అయితే అనేక రకాల జీవులు జీవించేందుకు సహాయపడుతుందో, అదేవిధంగా మన యొక్క శరీరంలో ఉండే ఈ యొక్క జలతత్వం కూడా మనం జీవించేందుకు సహాయపడుతుంది. అలాగే అగ్నితత్వం అనేది ఏ రూపంలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రతిరోజు కూడా ఆహారం తింటున్నాం. మనం తింటున్న ఆహారం అనేది క్రమ పద్ధతిలో బాగా జీర్ణమవి, అందులో ఉండే ప్రోటీన్స్ నిల్వలన్నీ కూడా క్రమ పద్ధతిలో అన్ని అవయవాలకు చేరుకునే విధంగా మన శరీరంలో ఉన్న జడాగ్ని అనేది మనకు సహాయం చేస్తుంది. మనకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు మన యొక్క బాడీని పట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది, అంటే మన యొక్క శరీరంలో వేడి ఉంది. అలాగే మనం ప్రతిరోజు కూడా తీసుకుంటున్న శ్వాస మనల్ని జీవించే విధంగా సహాయం చేస్తుంది. మనం ఏమాత్రం కొన్ని సెకండ్లు కానీ కొన్ని నిమిషాలు కానీ మనం తీసుకుంటున్న శ్వాసని మనం ఆపివేసినట్లయితే మనం మరణించడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా మన యొక్క శరీరంలో మనం తీసుకుంటున్న ఈ యొక్క శ్వాస అనేది ప్రాణశక్తిని తీసుకొని వచ్చి, ఆ ప్రాణశక్తి అనేది శరీరంలో ఉండే అన్ని అవయవాలకు చేరుకుని ఆ అవయవాలన్నీ కూడా క్రమ పద్ధతిలో పనిచేసే విధంగా ఈ యొక్క వాయుతత్వం అనేది మన యొక్క శరీరంలో పనిచేస్తుంది. అంటే వాయుతత్వం అనేది ఆ రూపంలో మన యొక్క శరీరంలో ఉంది. ఆకాశతత్వం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మన యొక్క శరీరం అనేది అణువుల యొక్క కలయికతో ఏర్పడింది. ప్రతి అణువులో కూడా 99.99% శూన్యం ఉంటుంది. ఆ విధంగా మన యొక్క శరీరంలో శూన్యం అనేది ఏర్పడి ఉంది. ఈ విధంగా శరీరంలో పంచభూతాల యొక్క తత్వం అనేది ఏర్పడి ఉంది. అంటే మన యొక్క శరీరం అనేది పంచభూతాల యొక్క కలయికతో ఏర్పడింది. మనం ప్రతిరోజు చూస్తున్న ఈ యొక్క పంచభూతాలు వేరు, మనం వేరు అన్నట్టుగా మనకు అనుభవంలోకి వచ్చినా సరే, ఆ యొక్క పంచభూతాల యొక్క తత్వం ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. ఏమాత్రం మన శరీరంలో ఏ ఒక్క పంచభూతం యొక్క తత్వం అనేది లోపించినా సరే మనం అనారోగ్య సమస్యలకి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మన యొక్క శరీరంలో ఉండే చక్రాస పైన ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం ఏ రూపంలో ఉందో తెలుసుకుని, ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం అనేది లోపిస్తే మనకు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందో అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. స్నేహితులారా, మన యొక్క శరీరంలో ఉండే మూలాధార చక్రం అనేది భూతత్వాన్ని, స్వాదిష్టాన చక్రం అనేది జలతత్వాన్ని, అలాగే మణిపుర చక్రం అనేది అగ్నితత్వాన్ని, అనాహత చక్రం అనేది వాయుతత్వాన్ని,
విశుద్ధి చక్రం అనేది ఆకాశ తత్వాన్ని, ఆజ్ఞా చక్రం అనేది ఆత్మ కలిగి ఉంటాయి. అయితే మన యొక్క శరీరంలో ఈ 5 చక్రాలు కూడా ఒక్కొక్క పంచభూతాల యొక్క తత్వాన్ని కలిగి ఉన్నాయి కదా. ఈ యొక్క చక్రాసులో ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వం అనేది లోపిస్తే మనకు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందో అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మన శరీరంలో మూలాధార చక్రం వద్ద భూతత్వం అనేది లోపించినట్లయితే మన శరీరంలో ఉండే ఎముకలు బాగా బలహీనంగా తయారవుతాయి. మనం ఎప్పుడైనా ఏదైనా బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా పడిపోతే మన యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ ఇరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చర్మం పైన దొద్దుళ్ళు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మనకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే భూతత్వం లోపిస్తే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే జలతత్వం అనేది అంటే స్వాదిష్టాన చక్రం వద్ద జలతత్వం అనేది లోపిస్తే మనకు ఎదురయ్యే సమస్య ఏంటో తెలుసుకుందాం. జలతత్వం ఎప్పుడైతే మన యొక్క శరీరంలో లోపిస్తుందో మనకు క్రియేటివిటీ అనేది లోపిస్తుంది. అంటే కొత్తగా ఒక విషయం గురించి ఆలోచించడం కానీ, అందులో నుంచి ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. మనం ఏదో ఒక గుడ్డిగా వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటాం కానీ ఆ వర్క్లో నైపుణ్యత సాధించేందుకు తగ్గ శక్తి అనేది మనలో ఉండదు. కాబట్టి జలతత్వం స్వాదిష్టాన చక్రం వద్ద లోపించడం వల్ల మనకు ఈ విధమైన ప్రాబ్లం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మణిపుర చక్రం వద్ద అగ్నితత్వం అనేది లోపిస్తే మన యొక్క శరీరంలో మనం తింటున్న ఆహారం అనేది బాగా జీర్ణమయ్యే అన్ని అవయవాలకు ఆహారం అనేది సక్రమంగా వెళుతుంది కదా. ఇది లోపించినప్పుడు ప్రతి అవయవానికి కావలసినంత ప్రోటీన్ నిల్వలు అనేవి అందవు. తద్వారా అక్కడుండే అవయవం అనేది అనారోగ్య సమస్యకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆకలి వేయకపోవడం, ఒకవేళ అన్నం తిన్నా సరే అది సరిగ్గా జీర్ణం కాక ఎప్పటికప్పుడు మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి అగ్నితత్వం కూడా మన శరీరంలో లోపించకూడదు. అదే వాయుతత్వం అనేది మన యొక్క శరీరంలో లోపిస్తే మనకు ఆస్తమా ప్రాబ్లం రావడం కానీ, అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రకాల సమస్యలు రావడం కానీ, అలాగే శరీరం బాగా బలహీనంగా తయారవడం కానీ ఇటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి వాయుతత్వం అనేది శరీరంలో లోపించకూడదు. మరొకటి ఏంటంటే ఆకాశతత్వం. ఈ యొక్క ఆకాశతత్వం అనేది మన యొక్క శరీరంలో విశుద్ధి చక్రం వద్ద లోపించినట్లయితే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, అలాగే అనేక రకాల ఊహాజనితమైన విషయాల్లోకి మన యొక్క మనస్సు వెళ్ళిపోవడం, ప్రతి చిన్న దానికి భయపడడం, కంగారు పడడం, అమ్మో నాకేదో జరిగిపోతుందేమో, అయ్యో నాకేదో అయిపోతుందేమో అని అనేక రకాల సందేహాలతో ప్రతి క్షణం కూడా చేస్తూ బతుకుతూ ఉండవలసిన పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. అంటే మన యొక్క శరీరంలో ఏ ఒక్క తత్వం అనేది లోపించినా సరే మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిందే. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మీలో ఉన్నట్లయితే మీ యొక్క చక్రాసులో ఆ తత్వం అనేది అంటే మీ యొక్క చక్రాసులో భూతత్వం కానీ, జలతత్వం కానీ, అగ్నితత్వం కానీ, వాయుతత్వం కానీ, ఆకాశతత్వం కానీ లోపించినట్లు మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. చూడండి సాధకులారా, మనం బలమైన యోగ సాధన పద్ధతిని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగంలో మనం ఈ యొక్క చక్రాసులో ఉండే అనారోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే ఈ యొక్క చక్రాసును ఏ విధంగా యాక్టివ్ చేయవచ్చు, మనలో ఉండే అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు అనే ప్రతి విషయాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా క్రియాయోగంలో ఒకానొక టెక్నిక్ ఉంటుంది. ఆ యొక్క టెక్నిక్ని మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క వ్యాధి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా జీవించడం జరుగుతుంది. శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య అనేది ఉండదు. అలాగే స్పిరిచువల్గా మీ యొక్క శరీరంలో ఉండే కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆజ్ఞా చక్రం దాకా చేరుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని సాధనా ప్రక్రియలు ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అది సహస్రానంలోకి చేరుకుని
మీరు సమాధి స్థితిని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మన సాధనలో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే విషయాన్ని మొదటగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనేది మొదట నేర్చుకుని, తద్వారా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుని మనం సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా అటు ఆధ్యాత్మికంగా అలాగే భౌతికపరమైన జీవితంలో సంపూర్ణమైన అభివృద్ధిని సాధిస్తూ ఒక పరిపూర్ణమైన స్థితిని చేరుకోగలం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.